లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. చాలే. యేసు ప్రభు చెప్పినటువంటి 2 విషయాలు. ఒకటి సంతోషించొద్దు అన్నాడు, రెండోది సంతోషించమని చెప్పాడు. దేన్ని బట్టి సంతోషించకూడదు, దేన్ని బట్టి సంతోషించాలి, 2 ఆయనే చెప్పాడు. మనము అనవసరమైన వాటి గురించి సంతోషపడుతుంటాం, కానీ అవసరమైన దాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. ఈ రాత్రి 4 ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం దేన్ని బట్టి సంతోషించాలి, దేన్ని బట్టి సంతోషిస్తున్నాం. దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు ఎందుకు సంతోషిస్తున్నారు? సంతోషించాల్సిన అవసరం ఏముంది? నేను మీకు అధికారం ఇచ్చానండి. నేను మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దయ్యాలను వెళ్ళగొట్టగలరు. ఏమంటే అంతేగా? అధికారం ఇచ్చి పంపించినప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టిన వాడు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చిన వాడు, ఆయన పంపించినప్పుడు ఖచ్చితంగా దయ్యాలు లోబడతాయి, దురాత్మలు లోబడతాయి. దానికి ఎందుకు సంతోషించడం? ఆ సంతోషం మెల్లగా గర్వంగా మారే అవకాశం ఉంది, అతిశయంగా మారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. అట్టి సంతోషం కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు చేస్తున్న దాన్ని బట్టి సంతోషించక మీ కొరకు ప్రభు ఏం చేశాడో అనే దాన్ని బట్టి సంతోషించండి. టీవీ మినిస్ట్రీ చేస్తున్నామని సంతోషించవద్దు. పెద్ద సంఘానికి కాపరిగా ఉన్నానని సంతోషపడద్దు. మీరు సంతోషపడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాక్యంలో బోల్డ్ కారణాలు ఉన్నప్పటికీ కూడా 4 ప్రాముఖ్యమైన కారణాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము మరియు 1వ వచనం. Romans 5:11. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు మనం అతిశయపడుచున్నాం. ఆయన ద్వారా మనం ఏం పొందామంట? సంపద పొందామని కాదు, సమాధాన స్థితి, సమాధానాన్ని పొందాం. సమాధాన స్థితి అంటే ఇంగ్లీష్లో రాయబడింది రీకన్సిలియేషన్ అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి అని మీరు అడగొచ్చు. అర్థం కావడానికి రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎవరితో సమాధానం? మనము దేవునికి శత్రువులం అయిపోయాం. నేను భూమి మీద ఉన్నానండి, నేను దేవుని భక్తునండి, దేవునికి శత్రువులం అయిపోవడం ఏంటి? ప్రతి మానవుడు, పాపము చేసే ప్రతి మానవుడు దేవునికి శత్రువే. ఈ లోకముతో స్నేహము చేసేటువంటి ప్రతి వ్యక్తి దేవునికి శత్రువే కాదా? ఏమండి? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అంటే మనం తెలియకుండా శత్రువులు అయిపోయాం. ఎవరికి? దేవుడితో శత్రువులు అయిపోయాం. ఇప్పుడు సమాధానపరచాలిగా. ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు, ఇద్దరు భార్యాభర్తలు తన్నుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో సమాధానపరచడానికి ఎవరో ఒకరు ఉండాలిగా. పెద్ద మనుషులు ఎవరో ఒకరు రాజీ పరచడానికి, సంధి కుదర్చడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. యేసు ప్రభు ఆ పని చేశాడు. సమాధాన పరిచేటువంటి పరిస్థితిని దేవుడు కలుగు చేశాడు. అంటే దీని అర్థం ఇంకా చెప్పాలంటే, రోమా పత్రికలో ఉన్నటువంటి ఆ థియోలాజికల్ భాష నుంచి సామాన్యమైన ఒక పదంలో చెప్పాలంటే, మన రక్షణ, మనల్ని రక్షించాడు. దేవునికి మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టాడు. స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి, మన రక్షణను బట్టి దేవునికి స్తోత్రం. దేని బట్టి స్తోత్రం చెప్పాలి? మనం తరకాయ తగ్గింది, కాళ్ళ నొప్పులు తగ్గాయి, కెళ్ళ నొప్పులు తగ్గాయి, ఇల్లు కట్టుకోవడానికి కృపణిచ్చాడు. స్తోత్రం అని చెప్తున్నారు, మంచిదే. కానీ ఎంతమంది చెప్తున్నారు నా రక్షణ కొరకై నీకు స్తోత్రం? పరలోకంలో స్తోత్రం చెప్తారు. దేన్ని బట్టి? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, మా రక్షణ కొరకై నీకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకై నీకు స్తోత్రం. మమ్మల్ని రక్షించావు కాబట్టి, పాపం నుంచి విమోచించావు కాబట్టి పరలోకంలో ఉండగలిగాం. లేదంటే మేము పాతాళ లోకంలో ఉండాల్సిన వాళ్ళు. మా రక్షణ కొరకై నీకు స్తోత్రం. మనల్ని దేవుడు రక్షించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, రక్షణను బట్టి సంతోషించాలి. We should rejoice in our salvation. మనకు రక్షణానందం కావాలి. రక్షింపబడ్డ వాడికి ఒక ఆనందం ఉంటుంది.
ఉండదా? సినిమా చూసేవాడికి ఆనందం ఉండదా? అలాగే రక్షించబడిన వ్యక్తికి ఆనందం ఉంటుంది. ఏడుగు ముఖాలతో కూర్చోవడం కాదు రక్షించబడినవాడు. చాలా మంది రక్షించబడ్డామని చెప్పుకునే వాళ్ళు ఏడు ముఖాలు రక్షించబడ్డారా ఏంటి? అవును తగిన ముఖాలు వేసుకొని కదా. లైమ్ జ్యూస్ బ్యాప్టైజ్డ్ అంటారు ఇంగ్లీష్లో, అమెరికా దేశంలో. అనగా నిమ్మరసంలో బాప్తిజం ఇస్తే ఎలా ఉంటుంది? కొంతమంది సంతోషంగా ఉండరు. దేవుడి వాక్యంలో రాయబడింది, ఫిలిప్పీ పట్టణంలోని చెరసాల్లో వేయబడిన పౌలు చెప్పిన మాట, సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. మరలా చెప్తున్నాను, ఒకవేళ సెకండ్ టైం నేను ఏదైనా మెసేజ్ ఇవ్వాలని మీరు ఆశిస్తే, ద సేమ్ మెసేజ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువులో ఆనందించండి. సామెతల గ్రంథం 17:22 రాయబడింది, సంతోషము గల మనస్సు లేదా ద జాయ్ఫుల్ హార్ట్ ఇట్స్ లైక్ మెడిసిన్. అది ఒక మందు, ఔషధం లాంటిది. అది ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది అమ్మ లేదా. సంతోషము కలిగిన మనస్సు దేవుని బిడ్డలు కొంతమంది ఎక్కుంటారు తెలుసా, ఎప్పుడు ఏడు మొక్కలు వేసుకొని, ఎందుకు నాకు అర్థం కాదు. అలా దుఃఖంలో ఉండేవాడు ఎవరు రక్షించబడలేదు, వాళ్ళు ఎవరు పరలోక రాజ్యంలో ఉండరు. సంతాపలోకం కాదు పరలోకం. పరలోకము సంతోషము దేశం, ఆనందపురం అని పిలిచాడు. ఈ ఆనందపురానికి ఎవడు వెళ్తాడు? ఆనందంగా ఉండేవాడు వెళ్తాడు. ఇంకొక పురం ఉంది, ఆవేదనాపురం అన్నారు దాన్ని. అక్కడ ఏడుపును, ఈ భూలోకంలో ఏడుస్తున్న సహోదరి సహోదరుడా, నీకు ఈ స్థలం సెట్ కాదులేంటి, పరలోకం సెట్ కాదని దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఏడ్చేటువంటి స్థలం ఒకటి ఉంది, మీ ఫ్రెండ్స్ అందరూ ఉండి ఏడ్చేటువంటి ఒక స్థలం ఉంది, అక్కడికి వెళ్ళని పంపిస్తాడు. 2 స్థలాలు నిత్యత్వంలో ఉన్నాయి. ఒకటి ఆనందకరమైన స్థలం, ఆనందపురం. ఆనందపురానికి వెళ్ళవలసిన మనం ఈ లోకంలో ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఆనందంగా లేకపోతే అక్కడ ఆనందించలేదు. ఇక్కడ ఆవేదన, ఇక్కడ ఏడుపు, ప్రతి చిన్నదానికి ఏడుపు కదా. ప్రతి చిన్నదానికి ఇందాక చెప్పినట్టు దేవుజనులు చెప్పినట్టుగా ఆ హివీలు, హిత్తీలు, గిర్గాషీలు, యబూసీలు, వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ అన్నీ మనలో ఉన్నాయి. 7 దెయ్యాలు ఉన్నాయి మనలో. ఒకటి, మొట్టమొదటి విషయం, నీ రక్షణను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. రిజాయిస్ ఫర్ యువర్ సాల్వేషన్. దేవునికి నాకు సమాధానం, దేవునికి నాకు ఒక అడ్డుగోడ కాదు, దేవునికి నాకు ఒక వారధి, వంతెన వేయబడింది. దేవుని స్తోత్రం. పరలోకానికి భూలోకానికి నిచ్చెన వేయబడింది అని రాయబడింది కదా. అంటే పరలోకముతో కనెక్షన్లో మనం ఉండొచ్చు. ఒకప్పుడు పరలోకంలో కనెక్షన్ లేదు మనకు, మన కనెక్షన్ మొత్తం పాతాళ లోకంతోనే. కానీ యేసుక్రీస్తు ద్వారా వీఆర్ కనెక్టెడ్ విత్ హెవెన్. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఫోన్ చేస్తాం, పక్కన కూర్చున్న అమ్మాయి పక్కన కూర్చొని నేను ఫోన్ చేసినా కానీ అమ్మాయికి నేరుగా సిగ్నల్ చల్లవు, పైకి వెళ్ళి పై నుంచి ఇక్కడికి వస్తుంది, శాటిలైట్ దగ్గరికి వెళ్తుంది ఈ సిగ్నల్. అందుకనే పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినా కానీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అనగా మన ప్రతి మాట పైకి వెళ్తుంది, అక్కడ రికార్డ్ అవుతుంది. మన పేర్లు ఏ విధంగా నమోదు చేయబడ్డాయో మన అక్కడ రాయబడింది, మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి అని సంతోషించండి. మీ పేర్లు అంటే ఏంటి? గ్రీకు భాషలో వనమాట అన్నారు. వనమాట అంటే దాని అర్థం యువర్ క్యారెక్టర్, మీ యొక్క స్వభావం అని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. నామా, నా మాట, నామా అనే దాంట్లో వచ్చి నేమ్ అనే మాట వచ్చింది. నేమ్ అంటే ఏంటి? రైట్, తెలుస్తుంది. ఇవన్నీ లాంగ్వేజ్ అన్ని కొద్ది కనెక్టివ్గా ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ మొట్టమొదటి రక్షణను బట్టి మనం సంతోషించాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 162వ వచనం. Psalms 119, 119, 162. స్తోత్రం, స్తోత్రం. 119వ కీర్తన. నీవిచ్చిన మాటను బట్టి, యెహోవా దేవా, నీవిచ్చిన మాటను బట్టి నేనేం చేస్తున్నాను? ఐఎమ్ రిజాయిసింగ్ అట్ యువర్ వర్డ్. నీ మాటను బట్టి సంతోషిస్తున్నాను. నీ మాట నాకు సంతోషం కలుగు చేసింది. ఒక యుద్ధానికి వెళ్ళిన వాడు శత్రువుతో పోరాడి దోపుడు సొమ్మును పంచుకుంటాడు. ఇదిగో ఆ చైన్ నాది, ఆ రింగ్స్ నాది అని వాళ్ళందరూ పంచుకుంటూ ఉంటారు. దోపుడు సొమ్ము దొరికినట్లుగా, కొల్ల సొమ్ము దొరికినట్లుగా, స్పాయిల్ దొరికినట్లుగా దేవుని బిడ్డలమైన మనకు దేవుని బట్టి సంతోషం. ఈ రోజులో వాక్యాన్ని బట్టి సంతోషం కాదు, సంగీతాన్ని బట్టి, వర్షిపును బట్టి
వాక్యాన్ని బట్టి ఎవరికి వాక్యం చెప్తుంటే సీరియస్గా కూర్చుంటారు. పాటప్పుడు సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. ఈ రియల్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు రావాలి. ఇప్పుడు లేదుగా, నేను చెప్పండి కసేపు చెబుతాను కూర్చోండి అన్న విధాలుగా కూర్చొని ఉన్నారు. కానీ ఎంతసేపు చెప్పినా పర్లేదు, ఒక ఆన్లైన్ ప్రేయర్ అయినా పర్లేదు, ఇక్కడ కూర్చుంటాం అన్నవాడు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. రెండోది దేని బట్టి? నీవిచ్చిన మాట, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి, నీ వాక్యాన్ని బట్టి. ఐ విల్ రిజాయిస్ అట్ యువర్ వర్డ్. దేవుని వాక్యము మనకు అదే 119వ కీర్తనలో చూడాల్సిన అవసరం లేదు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడలా. చెప్పండి, ఎవరో చెప్పండి, పర్లేదు. లేదా మీ బైబిల్లో లేదా? నా బైబిల్లో మాత్రమే ఉందా? అయినా వచ్చిన మేడం, నా శ్రమ యందు ఎప్పుడు? ధర్మశాస్త్రము దేవుని వాక్యము సంతోషం ఇస్తుంది కాబట్టి శ్రమలో మిగిలినవరా లేదా సత్యవాడివి? దిగులు పడి సత్యవాడు లేరా? ఎవరు? ఈ దిగుళ్ళ మధ్యలో కూడా, ఈ విమర్శల మధ్యలో కూడా, ఈ నిందల మధ్యలో కూడా సంతోషిస్తున్నాం. సిగ్గు జనము చీము నెత్తురు లేనిలాగా మనం ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా జీవిస్తున్నాం. నా ముఖం మనం చెక్కుముక్కి రాత్రి వలె చేసుకుంటున్నాం. మీరు పొగిడంత మాత్రం నేను కుంగిపోయేదంటూ ఏమీ లేదు. మీరు అలాగే విమర్శించినంత మాత్రం నేను కుంగిపోయేది లేదు. ఈ 35 సంవత్సరాలుగా అనేక మంది నన్ను అనే ఊషలు నన్ను కొట్టారు, తిట్టారు. నేను ఎన్ని పట్టించుకోలేదు. రాటుదేలే నేను ఎన్ని నాకు అలవాటు పడిపోయినాయి. దేవుడు నాకు నేర్పించాడు వీటి ద్వారా శ్రమల మధ్యలో సంతోషించడం అనేది. వాళ్ళు అలా తిడుతుంటే నువ్వు ఎంత ఆనందంగా, వాళ్ళు తిడుతున్నాడు తిట్టి వారికి నోరు నొప్పి పెట్టి వాళ్ళు ఆపేస్తారు. మన మీద దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవాలి. రెండో విషయం, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. రిజాయిస్ అట్ హిస్ వర్డ్. బైబిల్ చదువుతున్నాను రోజు, క్యాలెండర్లో వచ్చేసి ఈ క్యాలెండర్ వచ్చేది బైబిల్ చదవడం అయిపోయింది. రోజు పోయి క్యాలెండర్ దగ్గర పోయి ప్రార్థన చేసుకుంటే ఒక వాక్యం చదువుతున్నా సాటిస్ఫై అవుతున్నారు. ఈ క్యాలెండర్ను తగలబెట్టారు క్రిస్టియన్ క్యాలెండర్స్. సో క్రిస్టియన్ క్యాలెండర్స్ ఏం చేశారంటే బైబిల్స్ రీప్లేస్ చేసి పోనీడే ఒక చిన్న మాట చదువుకొని సంతోషపడుతుంటాం. చిన్న మాట చదువుకుంటే ఎన్ని రోజులు చదువుకుంటావు, ఎన్ని రోజులు బైబిల్ పూర్తి చేస్తావు? దేవుని వాక్యం మొత్తం చదవాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 39వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter 39th verse. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతడు నీళ్ళలో నుంచి వెడలి వచ్చినాము. నపుంసకుడు సంతోషించుచు ప్రతిసారి ఇంచుమించు 10-11 రోజుల ప్రయాణం చేసి ఇథియోపియా నుంచి, ప్రస్తుతపు ఇథియోపియా అని చెప్పబడుతున్నటువంటి అడీస్ అబాబా అని చెప్పబడినటువంటి ఆఫ్రికన్ నేషన్ నుంచి ఒక మనిషి వచ్చాడు, ఒక విఐపి వచ్చాడు. ఆ మనిషికి సత్యాన్ని వివరించేవాడు లేరు. దేవాలయంలో బోల్డు మంది యాజకులు ఉన్నారు, కానీ సత్యాన్ని బోధించేవాడు లేరు. ఆయన మనసులో ఒక డౌట్ ఒకటి ఉంది, సందేహం ఒకటి ఉంది. ప్రవక్త దేని గురించి చెప్తున్నాడు? తన గురించి చెప్తున్నాడా, వేరొకరి గురించి చెప్తున్నాడా? ప్రవక్త వేరొకరి గురించి చెప్తే ఆ వేరొక వ్యక్తి ఎవరు? మీ బైబిల్ చదవడమే కష్టం, బైబిల్లో సందేహాలు అసలు రావు. మా సంఘంలో ఏమో డౌట్లు ఉంటాడని ఎవరు డౌట్లు అడగరు కదా. స్తోత్రం. ఎంతసేపు డౌట్లు ఏమడుగుతారు? నీ డబ్బులు ఎంత వస్తాయి, అది అట్లా చేస్తారు, ఇది చేస్తారు. వాక్యంలో డౌట్స్ అడగండి అమ్మా. ఎవరో స్కూల్కి కొత్తగా టీచర్ వచ్చిందట, వస్తే ఫస్ట్ లెసన్ చెప్పి స్టూడెంట్ డౌట్స్ ఉంటే అడగండి అంటే ఒక రోడ్ వెనకాల్సి, మేడం మిస్ మీకు పెళ్ళయిందా అని అడిగాడట. అమ్మ అడగమంది ఏంటి? నేను లెసన్ చెప్పాను, రే కాలేదురా చేసుకుంటావా అని అడిగిందట. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే అవసరమైన ప్రశ్న అడగం. ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడండి? ఈ గ్రంథం ఎవరి గురించి చెప్తుంది? ఈ మాట ఎవరి గురించి చెప్తుంది? ఈ వాక్యం ఎవరికి, ఈ వాగ్దానం ఎవరికి అని ఎప్పుడైనా అడగమా? స్తోత్రం. అతడు బాప్తీసము తీసుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చి దేవాలయానికి చాలాసార్లు వెళ్ళి ఉంటాడు, కానీ తన జీవితంలో మొట్టమొదటిసారి సంతోషిస్తూ తిరిగి తన దేశానికి సువార్తను పట్టుకుని వెళ్ళాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఆసియా ఖండానికి సువార్త పురుషుల ద్వారా వచ్చింది, ఆఫ్రికా ఖండానికి సువార్త నపుంసకుని ద్వారా వచ్చింది,
యూరోప్ ఖండానికి సువార్త ఒక స్త్రీ ద్వారా వచ్చింది. 3 ఖండాల యొక్క ప్రస్తావన అపోస్తుల కార్యంలో కనిపిస్తుంది. ఆసియా ఖండానికి మొదటి 7 అధ్యాయాల్లో ఎవరి ద్వారా? పురుషుల ద్వారా, కొంతమంది దేవుజనుల ద్వారా, అపోస్తుల ద్వారా. 8వ అధ్యాయంలో ఆఫ్రికా ఖండానికి సువార్త ఆడా కాదు మగా కాదు, ఒక నపుంసకుడి ద్వారా సువార్త వెళ్ళింది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో సువార్త ఐరోపా ఖండానికి వెళ్ళింది. ఎవరి ద్వారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నమాట. 3వ విషయం, అతడు సంతోషించాడు. దేని బట్టి సంతోషించాడు? దేవుని యొక్క నడిపింపును బట్టి. తనకి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఉన్న ప్రధాన యాజకులు పలకరించేదో నూనె రాసి ప్రార్థన చేశారని కాదు, టచ్ అన్నారని కాదు, ఇదిగో నా కుమారుడు నీ సమస్య అని ఏదో ప్రవచనాత్మకమైన మాట చెప్పారని కాదు. తన మనస్సులో ఉన్నటువంటి సందేహం, అసలు ఇక్కడ ఎవరు? నేను ఇంతవరకు చూడలేదు, నేను ఇంతవరకు చూడని వ్యక్తి నా జీవితంలో ప్రవేశించాడు. అకస్మాత్తుగా స్టాప్ అన్నాడు, రథాన్ని ఆపి రథం ఎక్కి కూర్చున్నాడు. ఎవరతను? సరే, నీళ్ళ వచ్చి బయటకు కూర్చుని పరిచయం చేసుకున్నాను. సార్ ఎవరు మీరు, ఏం పేరు, ఎక్కడ మీ చర్చి, మీ చర్చ ఎక్కడో చెప్పండి. ఇక దేవాలయానికి పోను, ఆ యూదుల దేవాలయం మీ చర్చ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం. కొంతమంది టీవీలో మాకు మీ చర్చ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం. ఎందుకండి? స్తోత్రం. శాంతి టీవీలో 3 మంది ప్రసంగికులు అందరు చర్చలకు పోతుంటారే. మీరు ఎంతో ఆ సంఘానికి మీరు వెళ్ళండి. స్తోత్రం. ఎందుకు మన సంఘానికి రావడం? స్తోత్రం, హల్లెలూయా. 6 సంవత్సరాలుగా శాంతి టీవీలో ప్రోగ్రామ్ చేస్తే ఒక వ్యక్తి మాత్రం, చంద్రబాబు సార్ గారు మాత్రమే మన దగ్గరికి వచ్చారు. మిగతా వాళ్ళు వద్దమ్మా, రావద్దమ్మా, మీరు మా గృహాన్ని దర్శించండి. లేదండి, మేము దర్శించడానికి రాను. నేను మీ స్థానిక సంఘాలు ఉన్నాడు కదా, మళ్ళీ దేవుడు దర్శించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు సంతోషం? ప్రభువు యొక్క లార్డ్స్ గైడెన్స్. రక్షించబడ్డాము, బాగానే ఉంది. మనకు దేవుని వాక్యము వినిపించబడుతుంది, బాగానే ఉంది. కానీ గాడ్స్ గైడెన్స్ ఉందా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఒకవేళ నాకు అనుకుందాం, సార్ అయ్యా మంచి విషయాలు చెప్పారు నాకు, నేను మీకు తెలుసా? లేదండి. నన్ను ఎందుకు కలుసుకున్నారు? నన్ను ఎందుకు కలుసుకోవాలనిపించింది? దేవుని ఆత్మ చెప్పాడు, ప్రభుతో చెప్పాడు. నువ్వెవరో నాకు లేదు, బాగా డబ్బున్నోడు లాగా ఉన్నట్టున్నావు, రథం వేసుకొని వచ్చి దేవాలయానికి వచ్చాడు. అలాగనే డబ్బున్నోడు మరి నీ రథాన్ని చూసి నేను నీ దగ్గరికి వచ్చినోడిని కాదు. ఒకవేళ దేవుడిగా చెప్పినప్పుడు సమరయంలోని పెద్ద పరిచర్యని విశ్వాసులందరినీ కలిగినటువంటి ఫిలిప్పు మాస్టర్ గారు ఒక నపుంసకుడిని వెళ్ళి కలుసుకోమని చెప్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇంత పెద్ద మినిస్ట్రీ వదులుకొని గాజాకు పోవు అరణ్య మార్గములో, అది నల్లటి నపుంసకుడిని కలుసుకోవడం అని అంత మంచిగా అనిపించదు కాదండి. మా పెద్ద పరిచర్య ఉందని మేము రాలేమండి అని ఎవరు ఉన్నారు. కానీ పెద్ద పరిచర్య ఉన్నప్పటికీ ప్రభు మాటకు లోబడి ఫిలిప్పు వెళ్ళాడు, నపుంసకుడు సువార్త చెప్పాడు, నపుంసకుడు రక్షించబడ్డాడు. అతడు సంతోషంగా వచ్చాడు. తన జీవితంలో ఆత్మ సంబంధమైన సంతోషం. దేవుని మందిరానికి వెళుతున్న నీ జీవితంలో ఇప్పుడు ఆత్మ సంబంధంలో సంతోషం ఉందా? విమర్శించడానికో, నిలదీయడానికో, అడగడానికో, కడగడానికో మందిరానికి వచ్చేవాళ్ళు కాదా? దేవుని మందిరంలో సంతోషించాలి. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం కలదు. అది వాస్తవమైతే ఆ సంతోషాన్ని తీసుకుని పోవాలి మీరు కదా. స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయం, ప్రభు యొక్క నడిపింపు. నీ జీవితంలో ఎవరినో దేవుడు నడిపిస్తాడు, వాళ్ళు నీకు వివరిస్తారు, వాళ్ళు నీకు బోధిస్తారు. ఒకడు నాకు త్రోవ చూపని ఎడల నేను ఎలా నడుచుకుంటాను? మీకు గైడ్ చేయడానికి మీ స్థానిక సంఘ కాపరిని ఇచ్చాడు. ఆయన యొక్క గైడెన్స్ ప్రకారం, మీరు నడిపింపు ప్రకారం, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ముందుకు సాగినట్లయితే స్వర్గం చేస్తాం. లేదంటే మధ్యలో అర్థాంతరంగా అకాలపు అంజూరపు పండ్లలాగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోయినట్టుగా రాలిపోతారు. చాలామంది ఆత్మీయ జీవితంలో రాలిపోయే వాళ్ళు ఉన్నారు, చేరుకునేవాళ్ళు కొద్దిమంది. ఈ అలిగినోళ్ళు, అసూయపడినోళ్ళు, ఇలా చెప్పినట్టు కోపిస్తోళ్ళు, తిండిపోతాళ్ళు అందరూ ఈ మధ్యలో ఆగిపోతారు కదా. ఇవన్నీ వీటన్నిటిని జయించిన వాళ్ళు స్వాస్థ్యములోకి, కణాలలోకి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తారు. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, దేని బట్టి సంతోషించాలి మనం? చాలా ఉన్నాయి కారణాలు. 1 రక్షణను బట్టి, ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి. 2వది ప్రభు వాక్యాన్ని బట్టి. 3 ప్రభు నడిపింపును బట్టి. 4వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. చదవండి. స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. అమ్మా లేదా? మత్తయి సువార్త. ఎందుకు?
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, మిరకిల్ మనీ వచ్చింది కాబట్టి సంతోషించండి. పరలోకమందు సంతోషించండి. దేనికి? ఎప్పుడు కలుగుతుంది పరలోకమందు మనకు ఫలము? పరలోకమందు ప్రతిఫలం ఎప్పుడు కలుగుతుంది? పరలోకంలో బహుమానం ఎప్పుడు దొరుకుతుంది? యువర్ రివార్డ్ విల్ బి ఇన్ హెవెన్. ఈ భూలోకంలో వెల్డన్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని అప్రిషియేషన్ చేసేవాళ్ళు లేకపోవచ్చు. వెల్డన్ మై బిలవడ్, అమ్మా మంచి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నావు అని పొగిడేవాడు లేకపోవచ్చు. ఒకరోజు బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ రోజులో యూట్యూబ్లో కనిపించకపోయినా, పబ్లిక్లో కనిపించకపోయినా, ఈ పబ్లిక్లో కనిపించేవాళ్ళు మెగా చర్చి వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు నాకు నమ్మకం లేదు. కానీ మనం ఊహించని వాళ్ళని మనం పరలోక రాజ్యంలో చూసి షాక్ అవుతాం. సో ఊహించినట్టు ఎంత ప్రార్థనాపరుడు ఈయన పరలోకంలో ఆయన ఉన్నాడు, ఆయన ఈ ప్రార్థనాపరుడు ఎక్కడున్నాడు? అక్కడ పండు కొరుకుతూ ఉన్నాడు. స్తోత్రం. ప్రార్థనాపరులు అనబడిన వాళ్ళు పండు కొరుకుతూ పాతాళంలో ఉండే పరిస్థితి రాబోతుంది. దేవుని చిత్త ప్రకారం జీవించిన వాళ్ళు మాత్రం దేవుని రాజ్యంలో అవుతారు. దేవుని స్తోత్రం. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎందుకు? స్తోత్రం. అది మీకు ఏ దొరుకుతుందో తెలుసా? అసలు ఇది ఏముందో ఇంకా చెప్తాను వినండి. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్తున్నాడు, మీ పూర్వీకులైనటువంటి మీ పితరులకు, మీ వాళ్ళకి ఇలాగే జరిగింది, వాళ్ళని హింసించారు. చదువుట మాట 12వ వచనం. మీకు పూర్వమందున్నటువంటి ప్రవక్తలని అంటే ఏమని అర్థం? ఇప్పుడు మిమ్మల్ని కూడా హింసిస్తున్నారు. హింసించడం లేదా? మాటలతో హింసించడం లేదా? కామెంట్లతో హింసించడం లేదా? విమర్శలతో హింసించడం లేదా? ఏమండి? చూపులతో విమర్శించడం లేదా? చూపులతో హింసించడం లేదా? విషపు చూపు నిలిపినోడు లేదా? స్తోత్రం. అదే 11వ వచనంలో రాయబడింది, 5వ అధ్యాయం. జనులు మిమ్మును నిందించి మీరు ధన్యులు. ధన్యులు అంటే ఎవరర్థం? ప్లస్ ధన్యులు అంటే ధనము కలిగిన వాళ్ళు, సంతోషం కలిగిన వాళ్ళు అని అర్థం. రిజాయిస్. పరలోకమందు ప్రతిఫలము. పరలోకములో మన కొరకు ఉంచబడినటువంటి ప్రతిఫలాన్ని బట్టి సంతోషించాలి. నా పేరు గిన్నెస్ బుక్లో లేకపోవచ్చు, నా పేరు ఇక్కడ ఉన్న రికార్డ్ బుక్స్లో లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, గిన్నెస్ బుక్లో పేర్లు కలిగిన వాళ్ళందరూ అక్కడ బుక్లో పేర్లు లేకపోవచ్చు కదా. నా పేరు గిన్నెస్ బుక్లో లేకపోయినా నా పేరు జీవగ్రంథంలో ఉంది. అందరూ బట్టి నేను పోయి రాసుకుంది కాదు, దేవుడికి డబ్బులు ఇచ్చి దేవదూతలకు లంచం ఇచ్చి నేను రాసుకుంది కాదు. ఆయన నా పేరు జగత్తుకు పునాది వేయబడక ముందు నా పేరు అక్కడ రాసేసాడు. నీతిమంతుల పట్టికలో నా పేరు, నీ పేరు రాశాడు. Our names were written in heaven. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.